ప్రాపర్టీ కొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ తరువాత ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇల్లు, అపార్ట్మెంట్‌లో ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఇలా ఏది కొనుగోలు చేస్తున్నా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణ అనుమతుల దగ్గర నుంచి బిల్డర్ చరిత్ర వరకు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొందరు బిల్డర్లు నిజాయితీగా ప్రాజెక్టులను పూర్తి చేసి అప్పగిస్తుంటే, మరికొందరు అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకొని సకాలంలో పూర్తి చేయలేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ముందస్తుగానే పలు జాగ్రత్తలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ మోసాల బారిన నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఇల్లు కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రెరాలో రిజిస్ట్రేషన్ గురించి ముందే తెలుసుకోవాలి. బిల్డర్ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. బిల్డర్ ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి. చెరువులు, జలాశయాలకు సమీపంలో అయితే జాగ్రత్త. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తప్పనిసరి. ప్రాపర్టీ కొనేటప్పుడు రెరాలో నమోదై ఉందో లేదో చూసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చినట్లయితే అన్ని అనుమతులు ఉన్నట్లుగా భావించాలి. స్థానిక సంస్థలు, సంబంధిత అథారిటీ నుంచి అనుమతులు పరిశీలించిన తర్వాతనే రెరా నమోదు చేస్తుందని తెలుసుకోవాలి. రెరాలో రిజిస్టర్ కాని ప్రాజెక్టులను కొని ఇబ్బందుల్లో పడొద్దు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఒప్పందం ప్రకారం కాకుండా నిర్మాణం ఆలస్యం కావటం, పనులను మధ్యలోనే వదిలేయడం లాంటి సమస్యలతో పాటు సదుపాయాల కల్పనలో కొన్నింటిని విస్మరించడం వంటి అంశాలపై రెరాకు ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో కొనే ముందుగా ఆయా సంస్థలు, బిల్డర్ల చరిత్ర పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకంటే ముందుగా సదరు బిల్డర్ నిర్మించిన ప్రాజెక్టుల్లో కొన్నవారి అభిప్రాయాలను తీసుకోవటం, ఆన్లైన్లోనూ రేటింగ్స్ గమనించిన తర్వాతే కొనొచ్చా లేదా అనే నిర్ణయం తీసుకోవటం మంచిది. లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఏవైనా సరే నిర్మాణం పూర్తి చేసే ఆర్థిక సామర్థ్యం బిల్డర్కు ఉందా లేదా అనే విషయాలు పరిశీలించాలి. ఆర్థిక సామర్థ్యం, అనుభవం లేని కొన్ని నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్లో ఇళ్ల అమ్మకాలు చేసి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములకు సమీపంలోని ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అంశాల్లో అన్ని విషయాలను నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వ భూములు ఆక్రమించడం, చెరువులు, కుంటల్లో నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రైవేట్ భూమి సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించి మోసాలకు పాల్పడుతున్నారు. ధర తక్కువని తొందరపడి చిక్కుల్లో పడకుండా ప్రతిదీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వంటివి లేకుండా ముందే డబ్బులు చెల్లించి ఇబ్బందులు పడొద్దు. చెల్లించిన మొత్తానికి తగిన రసీదులు తప్పనిసరిగా తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆన్లైన్ చెల్లింపులు, చెక్ల రూపంలో చెల్లింపులకు సంబంధించి ఆధారాలతో ఏదైనా తేడా వస్తే ఒప్పందం ప్రాతిపదికగా రెరాని, న్యాయస్థానాలను ఆశ్రయించే వీలుంటుంది. మరో సంస్థను ఆశ్రయించినా న్యాయం పొందేందుకు అవకాశాలుంటాయి.